అవకాశం ఇచ్చిన దేవాది దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే స్తుతియు మహిమ ప్రభావములను ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మన జీవితాల్ని ఎలా చేస్తాడంటే కొన్ని సందర్భాలలో మనం ఎటు తప్పించుకోలేని విధంగా, అటు ఇటు వెళ్ళలేని పరిస్థితిలో సాతాను మనల్ని పెడుతూ ఉంటాడు. అప్పుడు సాతాను అనుకుంటూ ఉంటాడు, నేను వీరిని బంధించేశాను అనుకుంటా ఉంటాడు. వీరికి అనారోగ్యమనే సమస్య చేత వారిని నేను బంధించేశాను, అలాగే అప్పులు అనే ఊబులో దించేసి వారిని నేను ఇబ్బంది పెట్టేసేసాను, అలాగే వారి కుటుంబంలో అసమాధానాన్ని తీసుకువచ్చేసాను, అలాగే వారు పని చేసుకోలేరు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, అలాగే వారు తప్పించుకోలేనట్టి కష్టాలు వారి జీవితంలో నేను పెట్టాను అని సాతాను అనుకుంటూ ఉంటాడు. పేతురు జీవితంలో కూడా అలాంటి ఒక పెను తుఫానుల్ని తీసుకువచ్చాడు. తీసుకువస్తే ఆ తుఫానులో నుంచి పేతురు ఎలా తప్పించుకున్నాడు. అలాగే పేతురు జీవితంలో బండ సందుల్లో నుంచి, ఇంకా గట్టిగా చెప్పాలంటే రాతి గోడల మధ్యన రాజమార్గాన్ని దేవుడు పేతురికి ఏ విధంగా వేసాడో ఈరోజు వాక్య భాగంలోనే తెలుసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యము 11వ అధ్యాయము. క్షమించండి, 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. చదువు తేజ. కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొని ఆ దినమును పులియని రొట్టెల పండుగ దినములు అతను పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టతముల సైన్యములకు అతనిని అప్పగించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు పేతురును చూచినట్లయితే పేతురు అప్పుడు వరకు సంఘము చెదిరిపోయి ఉన్నది, అలాగే శిష్యులు చెదిరిపోయి ఉన్నారు. అయితే వీరందరికీ ఒక నాయకుడిగా ఉండినవాడు పేతురు. అయితే ఈ అగ్రిప్ప రాజు లేక హేరోదు కాలంలో అగ్రిప్ప రాజు 1 కాలంలో అప్పటికే యేసు ప్రభు వారి శిష్యుడైన యాకోబును కూడా తల కొట్టించారు, అంటే చంపించారు. అది ఎందుకని అట్లా చంపించాడు? అది యూదులకి ఇష్టమై ఉన్నది, పరిసయ్యులకి శాస్త్రులకి ఇష్టమై ఉన్నది. అలాగే ఈ పేతురును కూడా చేస్తే క్రైస్తవ్యం అన్నది ఉండదు, అలాగే ఈ యూదులకి ఇష్టమవుతుంది, ఈ యూదులు నా రాజ్యంలోనే కలిసి ఉంటారు, నా మాటే వింటారు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నవాడు ఈ హేరోదు లేక అగ్రిప్ప అనే వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు ఆ కాలంలోనే పేతురు చెరసాలలో వేయబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు, చెరసాలలో బాధింపబడుతూ ఉన్నాడు. అయితే ఈ పేతురు పరిస్థితి ఏంటి అంటే ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితి. పేతురు పరిస్థితి ఏంటి ఆ టైంలో? ఎప్పుడు చనిపోతామో తెలియదు. అలాగే పస్కా పండుగ అయిన వెంటనే ఈ పేతురును కూడా చంపివేస్తారు. అయితే ఈ పేతురు ఈ చెరసాలలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి వాక్య భాగంలో చూద్దాం. 6వ వచనం ఒకసారి చదవండి. చదవండి. 6వ వచనం. హేరోదు అతనిని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా
ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలవారు తలుపు ఎదుట చెరసాల కాచుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. 4వ వచనంలో ఇంకొంచెం వివరంగా రాయబడింది. అక్కడ ఎంతమంది అతను కావలి కాసి ఉన్నారు అంటే ఎంతమంది? కింద ఇక్కడ పుట్టువాళ్ళు రాయబడి ఉన్నది 14 మంది అతనికి కావలి కాస్తూ ఉన్నారు. అయితే అతను చెరసాలలోనే అటు ఇటు 2 ఉన్నారు. అది ఎవరికి వేస్తారు అంటే చాలా ప్రాముఖ్యమైన వారికి మాత్రమే. వీరు తప్పించబడకూడదు, వీరిని ఎట్లయినా సరే వెళ్ళిపోతారేమో అని భయముతో చెరసాలలో ఉంచారు. చెరసాలలో అటు ఇటు ఉంచారు. చెరసాల మంది బయట ఉంచారు. మరలా రాతి గోడల మధ్య ఉంచారు. బయట రాతి తలుపులు ఉన్నాయి. ఎంతో సెక్యూరిటీ, ఎవరికి లేనంత సెక్యూరిటీ పేతురికి ఇవ్వడం జరిగింది. ఎందుకని అంత సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది? పేతురు వారి మధ్యన గొప్ప కార్యాలు చేశాడు. గుడ్డివారు, అలాగే చెవిటివారు, అలాగే కాలు చేతులు లేని వారు కూడా పేతురు నీడపడి స్వస్థత కలిగి ఉన్నది. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈ పేతురు ఏ విధంగానైనా సరే తప్పింపబడతాడేమో అని వారు భయముతో అంత సెక్యూరిటీని ఉంచడం జరిగింది. అంతమంది సైనికులను ఉంచడము జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉండగా ఇది పేతురు ఇప్పుడు ఏం చేయాలి? పేతురు ఒకటి, ప్రభువా నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేనా? ప్రార్థన చేయాలి. లేకపోతే భయముతో వణికిపోవాలి. ఎందుకని? పస్కా పండుగ అయిన వెంటనే ఈ పేతురును కూడా సమాజ మందిరం ఎదుట అందరి ముందు పేతురును కూడా చంపుతారు. అంతేనా కాదా? అందరి ముందు ఏం చేస్తారు? అందరి ముందు చంపివేస్తారు. అయితే ఇతను సంఖ్యలు వేయబడి ఉన్నాడు. ఈ సంఖ్యలు వేసినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. వాళ్ళందరూ అక్కడ అంతమంది ఉంటే వీళ్ళందరి మధ్యన నిద్రపోతున్నాడు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ ఈ పేతురికి ఉన్నది ఏంటంటే సంఖ్యల మధ్యన సమాధానం ఉన్నది. ఈ పేతురికి ఏమున్నది? సంఖ్యల మధ్యన సమాధానం ఉన్నది. దేవుని ప్రియులారా, ఎందుకని ఆయన అంత ధైర్యంగా ఉన్నాడు చెప్పాలి. ఎందుకని అంత ధైర్యంగా ఉన్నాడు? ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది అయినా సరే దేవుడు నాకు సహాయము చేస్తాడు. దేవుడు మన జీవితంలో కూడా దేవుని ప్రియులారా, మనకి ఇలాగే ఈ పేతురు చుట్టూ ఎంత సైన్యం ఉన్నదో అలాగే మన జీవితంలో కూడా గాఢాంధకారమైన లోయలు, అలాగే మనం ఎటు వెళ్ళలేని స్థితిగతుల మధ్యన, అలాగే సమస్యల మధ్యన ప్రయాణము చేస్తూ ఉంటాం. అలాగే మనకి ఎటు చూసినా సరే మార్గము కనిపించదు. అయితే ఒకటే ఒక మార్గం, దేవుడు మాత్రమే సహాయం చేయాలి. మన భవిష్యత్తు గురించి చూస్తే భవిష్యత్తు మనకి ఏమీ కనిపించదు, భవిష్యత్తు ఏమీ ఆశాజనకంగా ఉండదు. ఇలాగ ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నామో భవిష్యత్తు అంతకన్నా మించి మనము బాధలు పడాల్సి వస్తుందేమో, అలాంటి స్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. పేతురు కూడా అలాంటిదే. తప్పించబడటం అసాధ్యం, ఇక మరణము తథ్యం. కానీ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా సమాధానముగా శాంతంగా పడుకొని ఉన్నాడు. హల్లెలూయా. అది ఎలా పడుకోగలిగాడు? ఎలాగంటే దేవుడు నాకు సహాయము చేస్తాడు అని ఒక ధైర్యం. దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టడు అని పేతురు యొక్క ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. చెరసాలలో ఉన్నప్పటికీ, రాతి గోడల మధ్యన ఉన్నప్పటికీ ఏ భయము బెరుకు లేనట్లు ఉన్నాడు. ఉదాహరణకి ఒక రాజు సమాధానం లేక శాంతి ఎలా ఉంటుందో అట్లా ఉట్టిపడేటట్టు ఒక బొమ్మ వేయండి అన్నాడు. సమాధానం లేక శాంతి ఉట్టిపడేటట్లు వేయండి. ఆ రాజ్యమంతా దండూరా వేపించి ఆ చుట్టుపక్కల ప్రావీణ్యత కలిగిన వారిని ఒక ఇద్దరిని తీసుకువచ్చారు. ఒక వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి బొమ్మ వేశాడు.
బొమ్మ వేస్తే ఏం వేసాడు? అలాగే ఒక సముద్రము, అలాగే ప్రశాంతమైన వాతావరణము, ఆకాశము ఆకాశము అలాగే ఆకాశంలో ప్రశాంతంగా ఉంటున్న అది చూస్తున్నంగే కళ్ళకి ఇంపుగా కనిపించేటట్లు వేశాడు. రెండవ వ్యక్తి వేసాడు. ఆ రెండో వ్యక్తి ఎలా వేసాడు అంటే, ఒక ఉధృతముగా ప్రవహిస్తున్న నది, ఉధృతముగా ప్రవహిస్తున్న నది, పెనుగాలులేమో భయంకరముగా వీస్తూ ఉన్నాయి, పైనుంచేమో వర్షము ఆకుండా వస్తూ ఉంది, చెట్లేమో అటు ఇటు ఊగుతుంది. అయితే నది వస్తుంది, ఆ కొండల మధ్యన అన్ని ఇంత భయంకరంగా ఉంది. పక్కన ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది. ఆ పక్షి ప్రశాంతంగా పడుకుంది. పక్షి ఏం చేస్తుంది? ప్రశాంతంగా పడుకుంది. అంటే ఒక సమాధానం అంటే, శాంతి అంటే అలా ఉండాలి. దేవుడిచ్చే శాంతి అలాగే ఉంటుంది. అయితే ఆ పక్షి చుట్టూ ఎన్నో అపాయాలు ఉన్నాయి. ఆ గాలి ద్వారా తన గూడు ఎగిరి పడిపోవచ్చు, వర్షం ద్వారా తడుస్తూ ఉండవచ్చు, అక్కడ నది ప్రవాహం ద్వారా చెట్టే పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ పక్షి ఏం చేస్తుంది? ప్రశాంతంగా పడుకుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, సాతాను యోబు కన్నా ఎక్కువ శ్రమలు మన జీవితంలో పెట్టినా మనము కూడా ప్రశాంతముగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకని? దేవుడే మనకు తోడుగుండగా మనకి ఇంక భయం ఏంటి? సమస్య, మీరు ఉదాహరణకి నీకు దేవుడు ఉన్నాడు అనే ఒక విశ్వాసం, బలమైన విశ్వాసం, నమ్మకం మనకుందనుకోండి, ఎన్ని కష్టాలని రాని మనకుండే విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు ఆ సమస్యని తీసివేస్తాడు, ఆ కష్టాన్ని దేవుడు తీసివేస్తాడు. కష్టం కష్టం కాకుండా పోతుంది, బాధ బాధ కాకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుకున్నది అదే విశ్వాసం. అందుకని అంత చక్కగా, రేపు ఎప్పుడు నేను మరణిస్తానో తెలియదు, అయినా సరే అటు ఇటు ఎవరున్నారు? సైనికులు ఉన్నారు, అయినా సరే ధైర్యంగా ప్రశాంతంగా పడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా పేతురు ఏం చేస్తున్నాడంటే దైవక సహాయం. తర్వాత వచనం చదవండి, 7వ వచనం చదువు తేజ. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం కూడా చదువు తేజ. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకోమని అనిను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. అయితే దూత ఏం చెప్తూ ఉంది అంటే, నీవు లెమ్మని చెప్పిన తర్వాతే సంఖ్యలు తెగిపోయినాయి. 7వ వచనంలో సంఖ్యలన్నీ తెగిపోయినాయి, అంతా బాగానే ఉంది. అప్పుడేం చెప్తుంది? నీవు పై వస్త్రం వేసుకుని లేక నీ చెప్పులు తొడుగుకొనమని చెప్పింది. అంతేనా? పేతురు ఏం చేశాడు? తొడుక్కున్నాడు. దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు కదా, ఎందుకులే అని అనలా. దేవుడు మనందరి ఉద్దేశం ఎడల కూడా అదే. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు తన దూతలను పంపుతాడు. లేక మనోహ దగ్గరికి వచ్చి ఎదురుగా ఏ విధంగా మాట్లాడాడో, లేక యెహోషువ దగ్గరికి వచ్చి ఏ విధముగా నీవు ఎవరు పక్షముగా ఉన్నవాడని యెహోషువ అడిగాడు కదా, అట్లా రీతిగానే వారి దగ్గరికి ఎలా వచ్చాడో మన దగ్గరికి కూడా దేవుడు రావచ్చు, దేవుడు మనతో మాట్లాడవచ్చు. అయితే దేవుడు చేసేది ఏంటంటే, పేతురు దగ్గర విధంగా చేసిన విధంగానే చేస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. నీకు నేను తోడుగా ఉన్నానంటాడు, మనల్ని నడిపిస్తాడు. అయితే ఆయన ఏం చెప్పాడో మనం అది చేయాలి. హల్లెలూయా.
పేతురు దగ్గరికి వచ్చాడు కానీ నీ చెప్పులు వేసుకోమన్నాడు. వేసుకోగానే అంత చేశాడు కదా దేవుడు. చెప్పులు కూడా డైరెక్ట్గా తొడుక్కోమని ఒకేసారి అతనికి చెప్పులు, ఆ కాళ్ళకి చెప్పులు వచ్చేసాను గాక, లేకపోతే అతను మీద ఒకేసారి వస్త్రాలు మంచి వచ్చేసి, అట్లా దేవుడు చేసేవన్నీ మాయకరంగా ఉండవు. దేవుడు చేసేది ఎలా ఉంటాయంటే దేవుడు చెప్తాడు, మనం చెయ్యాలి. అయితే జరగను కూడా దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు మన మనుషులు ఎవరు చేయలేనివి కూడా దేవుడు మన ఎడల చేస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు అసాధ్యములను సైతము సుసాధ్యములు చేసే దేవుడై ఉన్నాడు. అలాగే లాజరు జీవితంలో మీరు చూసినట్లయితే, ఉదాహరణకి లాజరు జీవితం ఏంటి? లాజరు చనిపోయాడు. చనిపోయి ఎక్కడ సమాధిలో పెట్టబడ్డాడు. 4 రోజులు అయ్యింది. ఆడికి వెళితే తలుపు తీస్తే కంపు కొడుతుంది. యేసు ప్రభు వారు అన్నారు, తలుపు తీయమన్నారు. తలుపు తీయమన్నారు. తీయమనగానే ఎవరొచ్చారు? లాజరు బయటికి వచ్చాడు. కళ్ళకు గుడ్లన్నీ కట్టబడి అసలు ఏమీ కనిపించకపోయినా కనిపిస్తున్నట్లు ఆ గృహలో నుంచి, లేకపోతే ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చేసాడా లేదా? అయితే దేవుడు అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించిన సంగమా, దేవుడు అక్కడున్న వారిని ఏం చెప్పాడు? ఆ రాయిని దొర్లించనన్నాడు. ఆ రాయి నువ్వు తప్పుకో అంటే తప్పుకోలేదా? రాయి నువ్వు తప్పుకో అంటే తప్పుకోలేదా? తప్పుకుంటుంది. అయితే దేవుడు ఏం చేశాడు? వారందరినీ పక్కకు తీయమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు చేసేవన్నీ అలాగే ఉంటాయి. అయితే దేవుడు సహాయం మనకు ఉంటుంది, అలాగే మానవుని క్రియలు కూడా మనకి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవిక సహాయం మనకి ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ నీకు నాకు ఉంటుంది. ఎందుకని? మనము దేవుడిని ఆరాధిస్తున్న వారము కాబట్టి, ఆయన ప్రేమిస్తున్న వారము కాబట్టి, ఆయన నామమున ఏది అడిగినా సరే, తండ్రిని మీరు ఏది అడిగినా సరే అది మీకు అనుగ్రహింపబడుతుందని మనకు వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం నెరవేరడం కోసం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అయితే మానవుని బాధ్యత, మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. పేతురుని దూత లేపింది. దూత లేపంగానే ఈ మిగిలిన పని నేను అతను చేసుకోవాలి. చెప్పులు తొడుక్కోమనగానే తొడుక్కోవాలి. అతను చేయాల్సిన పని ఏదో అది చేయాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు. అయితే మనము చేయాల్సింది ఏంటో మనం చెయ్యాలి. అన్నీ దేవుడే చేస్తాడులే, దేవుడే చూసుకుంటాడులే అని కాదు. మన బాధ్యత ఏంటి? దేవుని సహాయం మనము తీసుకున్నాం కదా, అయితే మనము చేయాల్సింది ఏంటో మనం చేయాలి. చేయలేదంటే చాలా ఇబ్బందులు మనము ఎదుర్కొనవలసి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది దేవుని కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని మీద బాధ్యత పెట్టరు. ఆయన మీ చింత యావత్తు నా మీద వేయండి అని యేసు ప్రభు చెప్తే, వారి చింత వారి మీద వేసుకుంటారు. వారు మనం ఉదాహరణకి మనము ఒక 100 కేజీలు బరువు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ బరువుని వేరే వారు నేను మోసుకొస్తాను, లేకపోతే నా బండి మీద వెయ్యండి అన్నారనుకోండి, వెయ్యాలి. లేకపోతే నువ్వెక్కడ మోస్తావులే, నువ్వు నా బండి వెళ్తుంది కదా, ఖాళీగా వెళ్తుంది కదా, నువ్వు కూడా బండి మీద రా అన్నాడు అనుకోండి. మనం ఆ బండెక్కి నెత్తి మీద మూట పెట్టుకున్నాం అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుంది. అవునా కదా? బండి ఎక్కడం వల్ల ఉపయోగం ఏంటి? బండి ఎక్కమన్నప్పుడు బరువు ఎక్కుతున్నాం అనుకోండి, అది బరువు మనం ఏదైనా తగ్గుతుందని నడిచినా ఒకటే, బండి ఎక్కినా ఒకటే. అంతేనా కాదా? అయితే దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే, మన చింత యావత్తు, మన బరువు అంతా, లేకపోతే నీ పాపములన్నీ దేవుడు మన పాపం మోసుకుపోయే గొర్రె పిల్ల అని వాక్యం చెప్తుంది. అవునా కాదా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పాపం అంతా ఆయన మీద వేయాలి, మన భారం అంతా ఆయన మీద వేయాలి, మన చింత అంతా ఆయన మీద వేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మనం భారం అంతా, మన బరువు అంతా ఆయన మీద వేయకుండా దేవుడు చేయాలి, దేవుడు కార్యాలు చేయాలి అంటే ఎంత మాత్రమును
చేయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట చదువు తేజ. ఆ అప్పుడు దూత అతనితో నీవు 8వ వచనం చదవనమ్మా. 12వ అధ్యాయము 8వ వచనం. ఆ ఆ 10వ వచనం కూడా చదువు తేజ. ఆ ఆ ఉమ్. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవుని యొద్ద వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి అతనిని దోత విడిచిపోయెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా తానే తెరుచుకున్న ఇనుప ద్వారం. ఇనుప ద్వారం. మొట్టమొదటిగా ఏంటి? సంఖ్యల మధ్యన సమాధానము. రెండవదిగా చెప్పాలి. రెండవదిగా దైవక సహాయం, మానవ బాధ్యత. లేకపోతే మొట్టమొదటిగా ఏంటిది? ఇప్పుడే చెప్పాను. సంఖ్యలు కాదు. రెండవదిగా దైవక సహాయము, రెండవదిగా దైవిక సహాయము, మానవుని బాధ్యత. మొట్టమొదటిది ఏంటి? సంఖ్యల మధ్యన సమాధానం. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా సంఖ్యల మధ్యన సమాధానం. రెండోది మీకు ఇవన్నీ గుర్తుండిపోతేనే మీకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రసంగం అంతా గుర్తుపెట్టుకోగలరు. ఎందుకంటే ఈ ఒక గేదెలు కానీ ఏమైనా ఉంటాయి కదా, మీకు చాలాసార్లు చెప్తాను. అవి ఆహారం తినేసేసి కొంత ఆహారాన్ని లోన దాచుకుని తర్వాత నవర వేస్తూ ఉంటాయి ఆహారం లేకపోయినా. అలాగే మీరు ఈ విషయాలన్నీ, ఈ అంశాలు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు మిగిలిన విషయం అంతా గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. ఒక్క విషయం గుర్తుకొస్తే అంతా గుర్తుకొచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆఖరిగా తానంతటగా తానే తెరుచుకున్న ఇనుప ద్వారం. మీ ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో ఇక్కడ స్పష్టంగా ఉన్నది. 10వ వచనంలో మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవ్వుని యొద్ద వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. దేవుని ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే, వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోగానే అమ్మో ఇక్కడ తలుపులేసి ఉన్నాయిలే అని వెనక్కి వచ్చేసారా? వారు దాటి వెళ్ళిపోయారు అంతే. వారు అక్కడ దాకా వెళ్ళలేదనుకో, అవి తెరుచుకునేవి కాదు. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు కాబట్టే తెరుచుకున్నాయి. నీ జీవితంలోకి వచ్చే కొన్ని అడ్డంకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇది నా వల్ల కాదు, ఇది తథ్యం, నేను ఇక్కడితో ఆగిపోతున్నాను అని నీకు పెద్దగా కనిపిస్తుంది. అయితే నీవు అది దాటగలవో లేదో అక్కడ దాకా నువ్వు వెళ్ళాలి. అక్కడ నేను ముందే నా వల్ల కాదని ఆగిపోయామనుకో, మనం ఏమన్నా చేయగలమా? సంవత్సరం అంతా చదివాం, సంవత్సరం అంతా, ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, సంవత్సరం అంతా చదువుతున్నారు, చదివినా చదవకపోయినా ఎగ్జామ్కి వెళ్ళి వాళ్ళు పాస్ అయింది ఏదో ఒకటి రాయని ముందు రాస్తారు. అమ్మో నేను ఎట్లాగో ఫెయిల్ అవుతానని రాయకుండా ఉంటే అసలు వచ్చే 4 మార్కులు రావు. ఎగ్జామ్లోకి వెళ్తే కనీసం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఏమొచ్చిందో ఏంటో అని. అలాగే మన జీవితంలోకి అనేకమైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. అయితే వాటి దాకా మనము దాటలేమని అనుకుని ఆగిపోకూడదు, దాని దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకి ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని ద్వారాలు ఎలా ఉంటాయి అంటే, మనము దగ్గరికి వెళ్ళినప్పుడే తెరుచుకుంటాయి. అంతేనా కాదా? అప్పుడు దాకా తెరుచుకో. మీరు ఉదాహరణకి మీరు ఇంకా ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి పీవీపీఓ, పీవీఆర్ఓ,
ఉదాహరణకు విజయవాడ ట్రెండ్ సెట్ కొన్ని పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, ఆ మాల్స్కి వెళ్ళారనుకోండి, లేకపోతే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఎస్కలేటర్ ఉంటుంది. ఎస్కలేటర్ ఉంటుంది. అది ఎవరు ఎక్కలేదనుకో, అది ఆగిపోయి ఉంటుంది. వెళ్ళి దాని మీద నుంచున్నాం అనుకో, అదేం చేస్తుంది, అది ఎక్కించుకుని పైకి తీసుకెళ్ళిపోతుంది. అలాగే దేవుని ప్రియులారా, మనము అక్కడ దాకా వెళ్ళేదాకా అవి సైలెంట్గానే ఉంటాయి, అవి తెరుచుకోవు. దగ్గరికి వెళ్ళిన తర్వాతే అవి తెరుచుకుంటే, అది కదలనైనా కదులుతాయి, లేకపోతే తెరుచుకోవాలన్నా తెరుచుకుంటాయి. అలాగే దేవుని ప్రియులారా, కొన్ని కొన్ని మన సమస్యలు లేకపోతే ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో ఎన్నో రావచ్చు. అయితే అది ఏదైనా అవని మనం ముందు అక్కడికి వెళ్ళాలి. పేతురు నా వల్ల కాదేమో, నేనేమీ చేయలేనేమో అని అనుకోలా, దూత వెంబడి వెళ్ళిపోయాడు. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రియులారా, పేతురుని దూత వెంబడి పెట్టుకెళ్ళింది. అయితే ఆయనే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, అది మీరు గుర్తుంచుకోండి. అవి మీ దేవుని దూతలు మీకు కనిపించకపోయినా, దేవుని కార్యాలు మీకు కనిపించకపోయినా, దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం మనము ఎప్పుడు మర్చిపోకూడదు. వాక్యము చెప్తుంది కదా, రాయి అయినా నీ పాదములకు తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడని వాక్యం చెప్తుంది. అంటే దూతలైన మనకి ఎప్పుడు మనల్ని దూతలు మనల్ని చూస్తూనే ఉన్నారు. నా జీవితం నాకు ఎవరో లేరు, నేను ఒంటరిగా ఉంటున్నాను అనుకుంటున్నామేమో, దూతలు నిన్ను కావలి కాస్తూ ఉన్నారు దేవుని ప్రియులారా. అందుకని ప్రతి బాధని, ప్రతి కష్టాన్ని దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు కదా అని మనం దాటిపోండి. ఎలాంటి ఇబ్బంది అయినా సరే, నేను చేయలేను, నా వల్ల కాదు అని మీరు అనుకోవద్దు. దైవక సహాయం తీసుకోండి. దేవుని సహాయం మీకు ఉందంటే ఎలాంటి ఇరుకులైనా సరే, ఎలాంటి ఇబ్బందులైనా సరే మీరు దాటడానికి చూడగలరు, సిద్ధంగా ఉంటారు. దేవుడు మీకు సహాయము చేస్తూ ఉంటాడు. అయితే నేటి క్రైస్తవ్యము, నేటి విశ్వాసం ఎలా ఉంటుందంటే, తర్వాత వచనం కూడా చదువు తేజ. 12వ వచనం చదువు తేజ. యోహాను తల్లి అని మరియ ఇంటికి వచ్చును, అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండును. ఆలకించుటూ వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపిను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే రోదే అనే ఒక చిన్నది పేతురు ఈ మార్కు గృహమైనా లేకపోతే మరియా ఇంటికి ఇక్కడికి వచ్చాడు. వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. అతని స్వరాన్ని రోదే అనే ఒక చిన్నది గుర్తుపట్టింది, కానీ అక్కడ ఉన్న సంఘము గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు. వారు ఏం చేస్తున్నారు? అప్పటి వరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఈ పేతురు చెరసాలలో ఉన్నాడు, ప్రభువా ఈ పేతురుని కాపాడు ప్రభువా, ఆ చెరసాల నుంచి విడిపించు ప్రభువా, నీవు నీ దూతల్ని కావాలి కొంచెం. ఇవన్నీ ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? మరలా సంఘమంతా ఏకస్వరముతో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘమంతా కలిసి. కానీ పేతురు వస్తేనే తీలే, ఎవరన్నా దూత వచ్చారేమో అంతే తప్ప పేతురు రాలా. ఆమేన్, హల్లెలూయా. మనము మనుషులమైన మనం కూడా అట్లాగే ఉంటాం. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుడి సహాయం వచ్చినప్పుడు అనుకుంటాం, ఇది దేవుడి సహాయం కాదేమోలే. ప్రార్థన చేస్తూనే ఉంటాం, వారాలు చేస్తాం, నెలలు చేస్తాం, సంవత్సరాలు చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు సహాయం చేసినప్పుడు ఇది దేవుని సహాయము కాదేమోలే అని అనుకుంటాం. ఎవరన్నా నాలాంటి వారు వచ్చి, అమ్మా దేవుడు మీకు కృప చూపుతున్నాడు, మీరేమన్నా ఇట్లా వెళ్ళండి అమ్మా అన్నా అనుకోండి, రోదేని తోసేసినట్టు, కాదులే నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు
అంటారు. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనర్లే, మీరు చాలా మంచి వాళ్ళు. అయితే నాలాంటి వారు, నన్ను అనట్లేదు, నన్ను మీరు అనర్లే కానీ మామూలుగా ఎవరన్నా సరే దేవుడు వారిని ప్రేరేపించి ఉన్న మంచి విషయాలు చెప్పినప్పుడు ఇది కాదులే వేరేదిలని మనం ఆలోచనలు చేస్తాం. దేవుని ప్రియులారా, మనము ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని దగ్గర నుంచి మన సహాయం వచ్చిందంటే ఆ సహాయాన్ని మనం గుర్తించే మన హృదయం మనకు కావాలి. కొన్ని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మరొకసారి చెప్తున్నాను. కొన్ని దేవుడు మన జీవితంలోకి తీసుకువస్తాడు. కొన్ని విషయాలు, ఆ విషయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం 2 చేతులతో పట్టుకోవాలి. అది ఒకసారి మన జీవితంలో నుంచి చేయి జారిపోయిన తర్వాత దాని గురించి మనము కన్నీరు కార్చి ప్రయాసపడినా అది మరలా మన జీవితంలోకి రాకపోవచ్చు. ఆ ఆశీర్వాదం మన జీవితంలోకి రాకపోవచ్చు. వచ్చినప్పుడు మనం 2 చేతులతో ఒడిపుగా పట్టుకోవాలి. అయితే మనము ప్రభువుని ఆరాధిస్తున్నాము, మనము భక్తి కలిగిన విశ్వాసమునై ఉన్నాము. మనం ఇప్పుడు ఏం చేయాలి? సంఘంలాగా ప్రార్థన చెయ్యాలి. అయితే అది దేవుని కార్యమని గుర్తించే హృదయాన్ని మనకు కావాలి. అలాంటి హృదయం మనకు కావాలంటే, గుర్తించాలంటే మనం ఏం కావాలి? ప్రార్థన చేయాలి, కాదనట్లా. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎందుకని నింపబడాలి? అలాగే తండ్రికి కుమారునికి మరుగైనది ఏదీ లేదు, అలాగే కుమారునికి పరిశుద్ధాత్మకి మరుగైనది ఏదీ లేదు. వారు ఏకమై ఉన్న లాగున మనము కూడా దేవునితో ఏకమై ఉన్నప్పుడు ఆయన మనసు మనకు అర్థమవుతుంది. ముందు మనము ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నాం అనుకోండి, సమస్య లేదు. అర్థం చేసుకున్నప్పుడే సమస్యలు. అలాగే మనము దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. దేవుడికి మనం ఎప్పుడూ తెలుసు, అందుకనే మన కోసం మరణించాడు, అన్నిసార్లు మనం క్షమిస్తూ ఉన్నాడు. మనము దేవుని హృదయాన్ని తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడినప్పుడే అది మనకి సాధ్యమవుతుంది. దేవుని కార్యము ఇది మనం ఎప్పుడు గుర్తించగలగమంటే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుని ప్రియులారా, మన జీవితంలోకి వచ్చే సమస్యలను గురించి సంఖ్యలలో కూడా మీరు భయపడవద్దు. సాతాను మిమ్మల్ని బంధించాననుకుంటాడు. మీ జీవితంలోకి కష్టాలు వచ్చేసి ఇదేం చేయలేరనుకుంటారు. అయితే అలాంటి కష్టాలలో కూడా దేవుడు మనకి సమాధానాన్ని మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము దేవుడు మనకు సహాయం చేస్తున్నాడులే అని మనం మెలకుండా ఉండకూడదు. మనం చేసే కూడా మనము చేయాలి. మూడవదిగా మనం ఏం చేయాలి? రాతి తలుపులను కూడా దేవుడు తొలగించే దేవుడు. అయితే అలాంటి రాతి లాంటి సమస్యలు, కష్టాలు మన జీవితంలోకి వచ్చినా సరే, అయ్యో నేనేమి చేయలేను అని మనం విడిచిపెట్టకూడదు. అలాంటి రాతి గోడలని రాజమార్గాలుగా చేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కష్టాలు ఇవన్నీ మనకి ఈ శాశ్వతమైనది కాదు అని మనల్ని గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాతి గోడలు మనకు రాజమార్గాలు, మనము వీటిలో నుంచే వెళ్ళాలని గుర్తించే వారముగా మనం ఉండాలి. దేవుని ప్రియ సంగమా, ఇక నుంచి ఇంకా ప్రార్థనలో ఎదుగుతూ, ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ, దేవుని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను చూస్తూ దాన్ని అనుభవించి గుర్తించే జీవితము మన సంఘానికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.